ఒక వ్యక్తి తను రోజు సంపాదించిన దానికంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఖర్చు పెడితే అతడు ఎప్పటికీ ధనవంతుడు కాలేడు. అదే వ్యక్తి తను రోజు ఖర్చులో తను సంపాదించిన దానికంటే ఒక్క రూపాయి తక్కువగా ఖర్చు పెట్టినా కూడా అతడు ఎన్నటికీ పేదవాడు కాలేడు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఒక్కసారి వీడియో వెనక్కి వెళ్ళి మళ్ళీ క్లియర్గా వినండి. మరి ఈ విషయాలు నాకు చెప్పడానికి మీకు వినడానికి చాలా ఈజీగా ఉంటాయి, కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయలేకనే భారతదేశ సంపద మొత్తం కేవలం 10% మంది చేతుల్లో ఉంది. ఈ భారతదేశంలో ధనిక పేద అనే వ్యత్యాసాలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం. మరి ఈ అంశాలకు మన వీడియోకు సంబంధం ఏంది? నా పేరు గణేష్ వాల్మీకి, మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. నేను రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోలు పెట్టే ముందు న్యూస్ హెడ్లైన్స్ కూడా 1 మినిట్ పెడతాను. దానికి సంబంధించి పొద్దున లేవగానే మరి న్యూస్ అంటే వార్తలను సేకరించడానికి నా మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే నాకు దిశ పేపర్లో ప్రధానంగా కనబడ్డ ఒక హెడ్లైన్ ఏంటంటే మద్యం ధరల పెంపు, అన్ని బ్రాండ్ల మీద 20-25% పెంచుతారట అని చెప్పేసి ఒక హెడ్లైన్ అయితే కనబడ్డది. సో వెంటనే మనం దీని మీద ఒక వీడియో చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయినా. దీని గురించి నేను పెద్దగా స్క్రిప్ట్ ఏం అలా రాయలేదు, ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో దీని మీద ఒక అవగాహన ఉంది. 2 పాటలు నేను రాపించుకొని రికార్డు చేయించాను షార్ట్ ఫిల్మ్ తీయడానికి. బడ్జెట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేకుంటే సమయాభావం వల్ల అది కొంచెం పక్కకు పడ్డది. వీలైనంత త్వరలో అది మీ ముందుకు తీసుకొస్తాను. అయితే ఈ మద్యం ధరల పెంపు విషయానికి వచ్చినట్లయితే, ఈ మద్యం ధరలు ప్రభుత్వం అనేది ప్రతి 2 సంవత్సరాలకు పెంచుకునే అవకాశం ఉంటుందట ప్రభుత్వానికి. గత ప్రభుత్వం 2 సంవత్సరాల కింద మద్యం ధరలు పెంచింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం పెంచడానికి అవకాశం ఉందనే చర్చలు అయితే జరుగుతున్నాయట. అయితే దాని మీద కొంచెం తర్జన భర్జన ఉంది. ఇప్పుడే పెంచితే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, మరి ఎలా పెంచాలి, దానికి తీసుకోవాల్సిన సూచనలు సలహాలు అనే దాని మీద తర్జన భర్జన జరుగుతుందట. ఈ 20-25% పెంచితే సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందట. అంటే ఇప్పటికే 37,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంవత్సర ఆదాయంగా మద్యం ద్వారా వస్తుంది. ఇప్పుడు రేట్లు పెంచితే మరొక 3-5,000 కోట్ల రూపాయలు వస్తాయట. ఇది దిశ పేపర్ ద్వారా వచ్చినటువంటి ఒక హెడ్లైన్. అంటే ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే పన్నులు 37,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం. మరి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి మిత్రులారా, 37,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తే మరి తయారు చేసినోని కూడా డబ్బులు లాభం రావాలి కదా. మరి సేమ్ పర్సంటేజ్ అక్కడ కూడా వేస్తే తయారు చేసే బీరు అంటే కంపెనీలకు 37,000 కోట్లు కూడా అక్కడ కూడా ఒక లెక్కేద్దాం. మరి ఇవి రెండేసిన తర్వాత మరి ఈ మద్యాన్ని అమ్ముతేనే కదా లాభం వచ్చేది. మరి ఆ లెక్కలు కనుక చూసుకున్నట్లయితే వైన్ షాపుల్లో కావచ్చు, బార్ షాపుల్లో కావచ్చు, వీటి రెండింటికి మించి బెల్ట్ షాపుల్లో కావచ్చు, మరి లాభం లేనిదైతే ఇవ్వడమ్మడు కాబట్టి వాళ్ళ లాభాలు తక్కువ చూసుకున్నా సేమ్ ఇవే 37,000 కోట్లు వేసుకున్నా కూడా మొత్తం ఈ ముగ్గురి కలిపి 1,11,000 రూపాయల కోట్లు అవుతుంది. ఈ 11,000 కోట్లను కొంచెం అటు ఇటుగా పక్కకు పెడితే 1,00,000 కోట్ల రూపాయలు. కానీ మిత్రులారా, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ 1,00,000 కోట్ల రూపాయలు అనేది కేవలం లాభం మాత్రమే. అంటే ఒక క్వార్టర్ సీసాల 200 రూపాయలు అయితే 100 రూపాయలు లాభం అనుకుంటే 100 రూపాయలు ఖర్చు కూడా ఉండాలి కదా, అంటే తయారు చేసే ఖర్చు. ఈ 100 రూపాయలు 1,00,000 కోట్లు అనుకుంటే ఇంకో 100 రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు. అంటే లాభం 1,00,000 కోట్లు, ఖర్చు 1,00,000 కోట్లు, అంటే మొత్తం 2,00,000 కోట్ల రూపాయలు. 2,00,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా సరఫరా జరుగుతుంది, అంటే డబ్బు అనేది ఫ్లో అవుతుంది. మరి ఇది అంతా ఒక ఎత్తు. అసలు ఈ డబ్బు ఎక్కడిది? మనం చెప్పుకున్నాం కదా 200 రూపాయలు క్వార్టర్ సీసా అని. మరి లాభం 100 రూపాయలు తీసేసినాం, దాని తయారీకి 100 రూపాయలు తీసేసినాం. అసలు కొనటోడు ఎవడు? కొంటేనే కదా 200 రూపాయలు అనేది వచ్చేది. ఆ కొనటోడు ఎవడంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలైనటువంటి మనం. అంటే 200 రూపాయలు మనం పెట్టుకుంటేనే 100 రూపాయలు లాభాల కింద పోతున్నాయి, 100 రూపాయలు ఖర్చుల కింద పోతున్నాయి. ఇవి కేవలం అప్రాక్సిమేట్లీ లెక్క మాత్రమే. మరి 200 రూపాయలు మనం దీన్ని మరో కోణంలో చూస్తే, అంటే మన వీడియో పరంగా చూస్తే
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖర్చు పెట్టే మొత్తం మద్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మద్యానికి ఖర్చు పెట్టే మొత్తం సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అంటే దాదాపు మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు ఇంచుమించుగా సమానం. అంటే 6 నెలల బడ్జెట్ కూడా కావచ్చు, కానీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇంత లేదు కదా. అంత బడ్జెట్తో మన తెలంగాణ రాష్ట్ర పెద్దలు ఏమంటారు, ప్రభుత్వ పెద్దలు, మేము ఈ సంక్షేమ పథకాలు చేస్తాం, ఆ పథకాలు చేస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతలా అభివృద్ధి చేస్తాం, మన బడ్జెట్ ఇంత ఉన్నది అంటారు. మరి ఆ 2 లక్షల కోట్ల రూపాయలతో ఒక ప్రభుత్వం అనేది సంవత్సరం మన రాష్ట్రాన్ని మొత్తం నడిపించేటువంటి పనులు చేపిస్తే కేవలం మనం తాగడానికి అంతే డబ్బును మనం ఖర్చు పెడతామంటే దాని విలువ ఎంతో అర్థం చేసుకోవాలి. 2 లక్షల కోట్ల రూపాయలు. మరి ఇంత డబ్బును తెలంగాణ ప్రజలు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశ సంపద కేవలం 10% మంది దగ్గర ఎందుకు ఉండదు? 90% మంది ఎందుకు పేదవారిగా మారకుండా ఉండరు? క్లియర్గా అర్థమైంది అనుకుంటా మిత్రులారా. మరి దీనికి అసలు ఈ మద్యాన్ని కేవలం ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ ఆదాయ వనరుగా చూస్తున్నాయి కాబట్టి మద్యాన్ని అమ్మకాలను వేగవంతం చేస్తున్నాయి. దాన్ని మద్యం వేగంగా అమ్మడానికి, ఎక్కువగా అమ్మడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు మన గ్రామాల్లో ఉండే బెల్ట్ షాపులు. పట్టణాల్లో కూడా ఉంటాయి, గ్రామాల్లో వీటి సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ బెల్ట్ షాపుల వల్ల ఎంత ఘోరంగా మన తెలంగాణ సమాజ పరిస్థితి అధ్వానంగా తయారయ్యిందంటే ఒక్కసారి చూడండి మిత్రులారా. ఇదే మద్యాన్ని ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మరి మద్యం తాగి ప్రయాణం చేయడం వల్ల మన చేతికి ఎదిగి వచ్చిన కొడుకులు ఎంతోమంది యాక్సిడెంట్కు గురై చనిపోవడం జరుగుతుంది. ఇలా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇదే మద్యం తాగడం వల్ల అరాచకాలు, అత్యాచారాలు, చివరికి హత్యలకు కూడా ఈ మద్యం మత్తు అనేది దోహదపడుతుంది. మరి ఇలాంటి మద్యాన్ని ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మరి ఇంతలా దిగజారడానికి, మద్యం ఇంత అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? 37,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా వస్తున్నాయంటే అవి ఖర్చు పెడితేనే కదా. మరి ఇంతలా ఖర్చు పెట్టడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఒక్కసారి చూస్తే మనం ఈ బెల్ట్ షాపులనే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మామూలుగా ఒక వైన్ షాపు ఉదయం 10 గంటలకు ఓపెన్ చేస్తే రాత్రి 10 గంటల వరకు క్లోజ్ చేస్తారు. నగదు డబ్బులు ఉంటేనే వాడు మద్యాన్ని మనకి ఇస్తాడు. కానీ బెల్ట్ షాపుల విషయానికి వస్తే దీనికి కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటుంది. అసలు సమయం అనేదే లేదు. మనిషి అన్నటోనికి ఆ ఊళ్ళే ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి బెల్ట్ షాపులు. ఇక డబ్బు సమస్య అంటే డబ్బుతో సంబంధం లేదు, ఎందుకంటే ఉద్ధరిస్తారు. మనకు కావాల్సింది డబ్బు, సమయం. ఈ రెండు లేకపోవడం వల్ల విచ్చలవిడి మద్యం అనేది అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక 90 తాగుదామని ఒక వ్యక్తి బెల్ట్ షాపుకి వస్తే అక్కడ ఉన్నటువంటి 90 తాగినాక తన ఆలోచన మారి మరొక 90 ఇలా చెప్పుకుంటూ పోతే ఒక హాఫ్ వరకు తాగి మరి అతడు తన డబ్బును మొత్తం అక్కడ ఖర్చు పెడతాడు. ఆ రోజు డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ తెల్లారైనా సరే డబ్బులు ఇవ్వాల్సిందేగా పనిచేసి. మరి తను పనిచేసి ఆ డబ్బులు మద్యానికి ఇచ్చి మళ్ళీ కుటుంబ అవసరాల కోసం వేరే దగ్గర అప్పు చేస్తాను. కాబట్టి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ధనవంతులుగా మారకుండా పోతాళ్ళు. పేదవారుగా ఉండడానికి ప్రధాన కారణం కూడా ఈ మద్యమే. మరి తెలంగాణలో ముఖ్యంగా ఎవరు దీన్ని ఎక్కువగా ఖర్చు పెడుతున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, అంటే లేబరు వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రోజు పనిచేస్తారు, రోజు డబ్బులు ఉంటాయి, పనిచేసినందుకు అక్కడ అలసిపోతారు. దాన్ని సేద తీర్చుకోవడం అనే ఒక కారణంతో మద్యాన్ని మరి డబ్బులు పెట్టి మద్యాన్ని తాగుతారు. మరి ఇవాళ 500 వస్తే 200 కోటర్కి ఇంకా 300 ఉంటాయని మనం అనుకోవచ్చు. కానీ రేపు పనికి పోతాడో పోడో తెలియదు, పని దొరకదో తెలియదు. దొరికినా దొరకకున్నా, పనికి పోయినా పోకున్నా మందు మాత్రం ఖచ్చితంగా పొద్దుకి తాగుతాడు. ఆ ఉన్న 300 కూడా ఓడగొడతాడు. ఇక మరి డబ్బులు ఎక్కడ ఉంటాయి ఆయన దగ్గర? మరి కుటుంబం గడవాలంటే ఏం చేయాలి? మళ్ళీ వేరే దగ్గర అప్పు తేవాలి. సో ఇదొక కారణం. మరి రైతులు కూడా, మరి వీళ్ళ తర్వాత రైతులు కూడా ఎక్కువగా మద్యం తాగుతున్నారు. మరి రైతులు అనేసరికి మీకు కొంచెం కోపం అనిపించినా కూడా ఇది నమ్మలేని నిజం. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచేలే వచ్చాను, గ్రామం నుంచేలే వచ్చాను కాబట్టి నాకు అక్కడ ఉన్నటువంటి విషయాలు నాకు కొంత అవగాహన ఉంది. మరి రైతులు ఎందుకు తాగుతారంటే మన రాష్ట్రంలో 10 ఎకరాలు ఉన్నోని కూడా రైతే అంటారు, అర్ధ ఎకరం ఉన్నోని కూడా రైతే అంటారు.
మరి 10 ఎకరాల గురించి మనం పక్కకు పెడితే మన రాష్ట్రంలో రైతు పరంగా చూస్తే ఈ అర్ధ ఎకరం, ఎకరం, 2 ఎకరాలు ఇలా చిన్నకారు రైతులు మన రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. మరి వీళ్ళు రైతులుగా ఉండలేరు, అటు కూలీలుగా ఉండలేరు. 2 పనులు వాళ్ళ వీలును బట్టి చేసుకుంటూ మళ్ళీ పొద్దంతా కష్టపడతాం, పొద్దుకో 90 తాగుదాం అనే ఉద్దేశంతో రోజు మద్యం తాగుతున్నాం. అసలు ఎలా మారిందంటే ఈ వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద అనే తేడా లేదు. రోజు మద్యం తాగేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇది ఎంతలా ఉందంటే ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి రోజు మద్యం తాగేటోడు ఉన్నాడంటే మనం ఎంతవరకు నమ్మొచ్చు? వాస్తవం ఇది. నిజాలు మాట్లాడుకుంటే ఇలానే ఉంటాయి. మరి దీని అంతటికి కారణం ఏంది? మనం చెప్పుకున్నట్టు బెల్ట్ షాపులు. మరి బెల్ట్ షాపులు బంద్ చేస్తే అయిపోతాయి కదా. వాస్తవానికి బెల్ట్ షాపులు బంద్ చేస్తే అవుతుంది. కానీ ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా రావాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు ఒక టార్గెట్ పెట్టుకుంటే మరి టార్గెట్ ఎలా రీచ్ అవుతుంది? మరి ఇలాంటి బెల్ట్ షాపుల వల్లనే కదా. అసలు ఎందుకు టార్గెట్ పెట్టుకోవాలి ప్రభుత్వ పెద్దలు? ఆ టార్గెట్ అనేది లేకుంటే బెల్ట్ షాపుల మీద ప్రభుత్వ అధికారులు ఉక్కుపాదం మోపుతారు. నువ్వు ఆడ టార్గెట్ పెడితేవి, ఇక్కడ బెల్ట్ షాపులు నడవద్దని ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తావి. మరి నీ టార్గెట్ రీచ్ కావాలంటే వైన్ షాపులతో అమ్మితే నడుతుందా? నడవది. ఎందుకంటే వైన్ షాప్ వాడు 10 గంటలకు ఓపెన్ చేస్తాడు, 10 గంటలకు మూస్తాడు రాత్రి. మరి నగదు ఇస్తేనే పైసలు ఇస్తాడు. నీ దగ్గర డబ్బులు ఉంటేనే తాగుతావు, లేకుంటే లేదు. అది కూడా మీ ఊరు నుంచి వెళ్ళి వైన్ షాప్ ఎంత దూరం ఉన్నదో కూడా లెక్కేసుకుంటావు. దానికి కూడా డబ్బులు కావాలి. రానుబోను నీ దగ్గర సమయం ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే నువ్వు మందు తాగుతావు. సో ఇంత పరిమితులు ఉన్నప్పుడు నువ్వు మద్యానికి దూరంగా ఉంటావు. మరి 20,000 కోట్ల నువ్వు టార్గెట్ పెడితే అది ఎట్లా రీచ్ అవుతుంది? కేవలం బెల్ట్ షాపుల వల్లనే అది రీచ్ అవుతుంది. అందుకే గత ప్రభుత్వ పెద్దలు బెల్ట్ షాపులను ప్రోత్సహించాలనే చెప్పుకోవాలి, ఈ టార్గెట్లు వచ్చిరాని టార్గెట్లు పెట్టి. కాబట్టి దయచేసి మిత్రులారా, మద్యాన్ని ఆదాయ వనరుగా చూసిన ఈ ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు మన బతుకులు మారాయి. నేను మద్యాన్ని ఎక్కడ కూడా తాగొద్దని చెప్తలేను. తెలంగాణ రాష్ట్రంలో ఆచార వ్యవహారాలు అనేవి మద్యం తాగడానికి అనుకూలంగా ఉంటాయి, మాంసాన్ని తినడానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి నేను ఎక్కడా కూడా మద్యాన్ని మీరు బంద్ చేయరని నేను చెప్తలేను. కేవలం విచ్చలవిడి మద్యాన్ని సేవించడం బంద్ చేయర్రి, మద్యం తాగడానికి కొన్ని పరిమితులు పెట్టుకోండి అని చెప్తాను. వ్యక్తిగతంగా కూడా మీరు పెట్టుకోకండి, వ్యవస్థపరంగా పెట్టండి. కంప్లీట్గా గ్రామాల్లో బెల్ట్ షాపులను ఉక్కుపాదంతో అణిచివేసిన రోజు ఖచ్చితంగా వ్యక్తులు మారుతారు, సమాజం మారుతుంది, రాష్ట్రం కూడా బాగుపడుతుంది. మరి బెల్ట్ షాపులు అనేది అత్యంత ప్రమాదకరం ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి. ఎందుకంటే అన్ని ఖర్చులు ఒక ఎత్తు అయితే ఈ మద్యానికి పెట్టే ఖర్చు మరొక రకలాగా ఉంటుంది. మందు తాగడానికి పెట్టాలి, తాగిన తర్వాత అనారోగ్యం పాలైతే దాన్ని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టాలి. తాగిన మత్తులో ఏమైనా తప్పు చేస్తే యాక్సిడెంట్ కావచ్చు, వేరే తప్పు కావచ్చు, ఎవరన్నా కొట్టడం కావచ్చు, ఇలా ఏమైనా తప్పు చేస్తే జరిమానా రూపంలో కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇన్ని రకాలుగా ఖర్చు పెట్టి మనల్ని పీకల లోతు పేదవారిగా నెట్టేయబడుతున్న ఈ మందును మనం ఎందుకు ఉపేక్షించాలి? దీని మీద మనం ఎందుకు పరిమితులు తీసుకురావద్దు? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మరి ఈ వీడియో మన సమాజంలో మనం తీసుకునే నిర్ణయాలకు కొంచెం తోడ్పడినా కూడా నేను చాలా సంతోషిస్తాను. వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మీ గణేష్ వాల్మీకి.